అందరికీ నమస్కారం అండి. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్స్పోర్ట్ హబ్ కింద తయారు చేయాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఆలోచనలతో విశాఖపట్నం హోటల్ మ్యారియట్లో నవంబర్ 9, 10వ తారీఖున రివర్స్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మీట్ అనేది ఎంఎస్ఎంఈ ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎస్ఎంఈ ఫోరం, స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజ్ ఫోరం, ఈ రెండు సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళందరికీ కూడా పై దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే సదుపాయాన్ని, ఒక ఎకో సిస్టాన్ని నిర్మాణం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ర్యాంప్ ప్రోగ్రామ్ అని ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతుందో ఆ ర్యాంప్ ప్రోగ్రాం ద్వారా ఈ రివర్స్ బయ్యర్ సెల్లర్ మీట్ అంది ఆ రోజు 9, 10 తారీఖులో జరుగుతుంది. గ్లోబల్ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో, గ్లోబల్ ప్రపంచంలో కొనుగోలుదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈ తయారీదారులకి ఒక అనుసంధానం చేయడం అన్నది దీని ముఖ్య ఉద్దేశం. ఒక ఎంఎస్ఎంఈ తయారు చేసే ఒక పారిశ్రామికవేత్త పై దేశాలకి ఎగుమతి చేయడానికి సదుపాయాన్ని కల్పించే ఉద్దేశమే ఈ రివర్స్ బయ్యర్స్ సెల్లర్స్ మీటింగ్ అన్నది ఇప్పటికే 3 ప్రాంతాల్లో మేము ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోకల్ మ్యానుఫ్యాక్చరర్ గ్లోబల్లో ఉన్న అవకాశాలని అందిపుచ్చుకోవడానికి కల్పించే సదుపాయం. ముఖ్యంగా 34 ఇంటర్నేషనల్ బయ్యర్స్ ఆ రోజు విశాఖ సమావేశానికి అటెండ్ అవుతున్నారు. అందులో 16 దేశాల నుంచి వస్తున్నారు. ఉదాహరణకి శ్రీలంక, రష్యా, హంగరీ, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రియా, జపాన్, న్యూజిలాండ్, ఈజిప్ట్, బహ్రెయిన్, టాంజానియా, ఘనా, జింబాబ్వే, నేపాల్, ఉగాండా, కెన్యా, వీళ్ళందరూ కూడా వచ్చి ముఖ్యంగా ఫుడ్ అండ్ బ్రెవరేజెస్ కానీ ఆ రంగంలో కానీ, యాగ్రో మిషనరీ రంగంలో కానీ, ఐటీ సర్వీసెస్ కానీ, ఫార్మాక్యూటికల్స్ రంగం కానీ, టెక్స్టైల్స్, మెడికల్ డివైసెస్ అండ్ యాపరల్స్, వీటన్నిటి సంబంధించి బి2బి మీటింగ్స్, బిజినెస్ టు బిజినెస్ మీటింగ్. సో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, మన ఎంఎస్ఎంఈ ఉత్పత్తిదారులకి అవగాహన కల్పించడం, శాంప్లింగ్ ఇచ్చి వాళ్ళ మధ్యన ఒడంబడికని కుదర్చడమే దీని తాలూకా ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉన్న అందరూ కూడా అర్హులే. ఎక్స్పోర్ట్ చేసే ఎంఎస్ఎంఈలు ట్రాన్స్పరెంట్గా ఆల్ సెక్టర్స్ సంబంధించిన వ్యక్తులందరికీ కూడా గ్లోబల్లో ఎలాగ ఎక్స్పోర్ట్ చేయాలి, లోకల్ ఎంటర్ప్రైజెస్ డైరెక్ట్గా గ్లోబల్ కొనుగోలుదారుతో ఏ రకంగా చేసి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నది ఇది కల్పిస్తుంది. ఇది ముఖ్యంగా సీఎం గారి ఎంఎస్ఎంఈల్ని ఎంపవర్ చేయాలి. ఎందుకంటే పెద్ద లార్జ్ ఇండస్ట్రీస్తో పాటు వీళ్ళకి కూడా ఎంపవర్మెంట్ చేసి గ్లోబల్ దీంట్లో చేయాలని చెప్పేసి ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు గారు కానీ, సీఎం గారు కానీ, అలాగే ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మేమంతా కూడా ఈ దిశగా అనేక కార్యక్రమాలు రూపొందించి వాళ్ళ అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమమే విశాఖపట్నంలో ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ సమిట్ జరుగుతుంది 9, 10 తారీఖుల్లో. ఇది ఒక ప్రపంచ వాణిజ్యానికి ఒక గేట్వే లాగా ఉంటుంది. దీన్ని ఉపయోగించుకోవాలి అందరూ కూడా. ఎంఎస్ఎంఈ ఏదైతే ముఖ్యమంత్రి గారు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అని 2030 కల్లా ప్రతి ఒక్క ఇంట్లోంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలని, 2047కి స్వర్ణాంధ్ర మిషన్ ఎస్టాబ్లిష్ చేయాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే కాంపిటేటివ్నెస్ ఎలా పెంచుకోవాలి ఎంఎస్ఎంఈలు, మేమేం తక్కువ కాదు, గ్లోబల్ నుంచి ఎక్స్పోజర్ రావాలి,
సప్లై చైన్స్లో వీళ్ళు కూడా పాలు పంచుకోవాలి. ప్రోయాక్టివ్ పాలసీస్ని, డిజిటల్ గవర్నెన్స్ కొరకు సదుపాయాలని అందిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ సమిట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంఎస్ఎంఈ యూనిట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఆ రోజు విశాఖపట్నంలో నవంబర్ 9, 10వ తారీఖు జరిగే ఈ సమిట్లో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని మీ అవకాశాలు గ్లోబల్ ట్రేడ్లో మీరు పొందుపరుచుకొని అభివృద్ధి సాధించి ఎంఎస్ఎంఈలు రంగం ఇంకా అభివృద్ధి జరగాలని కోరుకుంటూ మీ అందరికీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మీకు ఇండియా SMEForum.org అని వైజాగ్ 2025 సమిట్ అని మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్హులే. ఈ చక్కని అవకాశం, ఎక్స్పోర్ట్ బయ్యర్స్ మీ దగ్గరికే వస్తారు. మీరు ఎగుమతి అవకాశాలన్నీ కూడా చాలా చక్కగా అక్కడ ఏర్పడతాయి, మీటింగ్స్ ఏర్పడతాయి, అవగాహన ఏర్పడతాయి. తద్వారా మీ బిజినెస్ కానీ మీ పరిశ్రమ కానీ ఉన్నత స్థానంగా వెళ్ళాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున మీ అందరినీ మరొకసారి విన్నవించుకుంటూ ఈ సమిట్లో మీరు పాల్గొని మీ వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు మీరు చేసుకోండి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.